మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఇటీవల నియామకమవుతున్న రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పోస్టులు మొత్తం ఒక వర్గానికి మాత్రమే రావడం పట్ల బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పాలనను ఎదుర్కొని పోరాడిన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఇలా ఇంతమంది నాయకులు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ వీళ్ళని కాదని కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారికి, ఎన్నికల ముందుకు పార్టీలో వచ్చిన వారికి రాష్ట్ర స్థాయి పదవులు, పెద్ద పెద్ద పోస్టులు ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఒకవైపు దేశంలో రాహుల్ గాంధీ ఆదివాసీలు, గిరిజనులు, దళితులకు హక్కుల కోసం, హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తుంటే అదే పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకులు మాత్రం ఇక్కడ బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను పక్కన పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నిటిపై స్పందించడానికి మహబూబ్నగర్కు చెందిన బీసీ సంఘాల జేఏసీ నేత అంటే గతంలో బీసీ ఉద్యమాల్లో అనేక వీరు నిర్వహించారు. ప్రస్తుతం అన్న మన దగ్గర, లక్ష్మీకాంత్ అన్న మన దగ్గర ఉన్నారు. అన్నని అడిగి పరిస్థితి అడిగి తెలుసుకున్నాం. అన్న, దీన్ని ఎట్లా చూడాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు రాహుల్ గాంధీ దేశంలో ఆదివాసీలు, గిరిజనులు ఇంట్లో పోయి వాళ్ళ స్థితిగతులు చూస్తున్నాడు, వాళ్ళ దగ్గర భోజనం చేస్తున్నాడు, వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్తున్నాడు. అదే పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ రాష్ట్రాయి నియామక పోస్టులు, కార్పొరేషన్ పోస్టుల్లో ఇక్కడ బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్టీలకు కానీ, మిగతా బహుజన కులాలకు రావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. దానికి నిదర్శనంగా నిన్న సీతాదయాకర్ రెడ్డి గారికి రాష్ట్ర స్థాయి చైర్పర్సన్ పోస్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందని ఒక అనలిస్ట్గా మీరు అనేకం చూసారు కదా, దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? మనం ఇది తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం ఏంటంటే, ఏ జనాభా ఎంత ఉందో ఆ నిష్పత్తి ప్రకారము ప్రభుత్వ పోస్టులలో నామినేటెడ్ పోస్టులలో కానీ, ప్రభుత్వానికి సంబంధించిన మినిస్ట్రీలలో కానీ ఏ దాంట్లో కూడా జనాభా దామాషా ప్రకారం వాళ్ళ హక్కులకు సంబంధించి వాళ్ళ పోస్టులు ఇవ్వబడతాయని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇదే వాళ్ళు ఒక డిక్లరేషన్గా ప్రకటించుకొని వచ్చారు ఎలక్షన్లో. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనలను చూస్తుంటే మనకేమనిపిస్తున్నాయంటే, పారాషూట్ నాయకులు అంటారు కదా, అంటే వీళ్ళు ఎలక్షన్లో ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో దానికి వీళ్ళు సపోర్ట్ చేయాలి. ఎలక్షన్లు అయిన తర్వాత అధికారం ఏ పార్టీ వస్తే అధికారంలోకి వస్తారు. అంటే పారాషూట్తో ఎట్లయితే ల్యాండింగ్ అవుతారో అధికారం ఉన్న పార్టీలలో వీళ్ళు ఆ విధంగా ల్యాండ్ అవుతారు. దీనికి 2 ఉదాహరణలు ఉన్నాయి. ఎలక్షన్ కాగానే మహబూబ్నగర్ లోకల్లో ఉన్న జితేందర్ రెడ్డి గారికి తీసుకొని మంత్రి ప్రభుత్వ అధికార ప్రతినిధి హోదా ఇవ్వడం ఢిల్లీలో, నిన్న మక్కలకు చెందిన సీతాదయాకర్ రెడ్డి గారికి సడన్గా బాలల హక్కుల కమిషన్ చైర్మన్గా చేయడం మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఒక విషయం ఏమంటే, కాంగ్రెస్ పార్టీ ఇది అంతర్గత విషయమైనా కానీ బీసీల తరఫు నుంచి కానీ, బహుజనుల తరఫు నుంచి కానీ వాళ్ళ నాయకుడు ఏదైతే చెప్పిండో ఆ దాని మీద ఆధారపడకుండా వీళ్ళు సొంతంగా అంటే వాళ్ళ అగ్రవర్ణ సామాజిక వర్గాలకే పెద్దపీట వేస్తూ మహబూబ్నగర్లో కానీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ వాళ్ళకి పోస్టులు కట్టబెట్టుకోవడం అనేది తీవ్రంగా ఖండించదగిన విషయం. ఈ ఖండించదగిన విషయాన్ని కూడా లెక్క చేయకుండా ఇన్ని బీసీ సంఘాలు, ఇన్ని ప్రజా సంఘాలు, బహుజన సంఘాలు ఇంత పోరాటం చేస్తున్నా, మా హక్కులు మాకే కావాలని పోరాటం చేస్తున్నా, మీరు ఏం చేసుకుంటారు అనే ఒక నిర్లిప్త ధోరణి, తీసివేసే ధోరణి అన్నట్టుగా వాళ్ళ పదవులు వాళ్ళకే పంచుకుంటున్నారు. ఇది మనం తీవ్రంగా ఖండించదగింది, తీవ్రంగా గమనిస్తున్నాం కూడా. ఇది ప్రజా సంఘాల తరఫు నుంచి ఖండించదగిన విషయం. అసలు వీళ్ళు బయటకు వచ్చినప్పుడేమో బీసీలకు 42% రిజర్వేషన్ చేస్తాము, అది చేస్తాము అని చెప్తారు. బహుజనులకు వాళ్ళ అధికారం ప్రకారం వాళ్ళకి చేస్తున్నారు. మరి పదవుల పందేరం కాడికి వచ్చేదానికి మన దగ్గరికి వాళ్ళకి అగ్రస్థానంలో ఇస్తారు. అది ఎట్లా ఇస్తారో తెలియదు, ఏం చేసుకుంటే చేసుకుంటారు. మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే గమనించుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి సీఎం ఉన్నాడు, అగ్రవర్ణ వ్యక్తి. ఇక్కడి నుంచి ఒక మంత్రి ఉన్నాడు, అగ్రవర్ణ వ్యక్తి. ఇక్కడి నుంచి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉన్నాడు, అగ్రవర్ణ వ్యక్తి. ఇక్కడి నుంచి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉన్నాడు, ఆయన అగ్రవర్ణ వ్యక్తి. ఇక్కడి నుంచే నిన్న ఢిల్లీలో ప్రభుత్వ అధికారం ప్రతినిధి హోదా తీసుకున్న జితేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అగ్రవర్ణ వ్యక్తి.
ఇక్కడి నుంచి ఏర్పాటైన నిన్న కమిషన్ చైర్మన్గా ఇచ్చిన సీతారాఘర్ రెడ్డి గారికి ఆయన ఇంకేమున్నాయి బీసీలకు ఇవ్వడానికి ఈడ ఉన్నాయి బీసీలకు ఇవ్వడానికి పార్టీలో కానీ ఈ ఇంక వేరే పదవుల్లో కానీ ఏమున్నాయంటే కరెక్ట్ చెప్పాలంటే ఇల్లు సాఫ్ చేసే పోస్టులు లేకపోతే సూపర్వైజింగ్ పోస్టులు ఇవి మిగిలి ఉంటాయి వీళ్ళ కార్యకర్తలు. ఇది వాళ్ళ అంతర్గత విషయమే కానీ వీళ్ళు చేస్తున్న ఎవరైతే వీళ్ళకి పదవులు ఇవ్వకుండా ఇట్లా చిన్న చిన్న పోస్టులలో కింద స్థాయిలలో పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. దీనివల్ల బీసీ సమాజానికి అంతా చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు రిప్రజెంటేషన్ బీసీల తరఫు నుంచి ఒక పార్టీలో చేస్తున్నప్పుడు వాళ్ళని గౌరవించినప్పుడు బీసీలు అందరూ అవమానపరిచినట్లే. మనం ఇక్కడ ఒక విషయం తీసుకుంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని గౌరవ ముఖ్యమంత్రి వైపు చెప్తున్నాడు. ఢిల్లీలో దీనిపై మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతున్నాయి, అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెంట్రల్ను ఒప్పించే ప్రయత్నం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వాళ్ళ చేతుల్లో ఉన్న పోస్టులు భర్తీ చేసే సమయంలో బీసీలను విస్మరిస్తున్న వాదన ఒకటి ఉంది. రెండో విషయానికి వస్తే మహబూబ్నగర్ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ మహబూబ్నగర్ నియోజకవర్గంలో సంజీవ్ గుజరాజ్ గారు పార్టీని అంటు పెట్టుకుని ఏళ్ల తరబడిగా ఉన్నారు. పార్టీ కోసం లక్షల రూపాయలు వారు ఖర్చు పెట్టుకున్నారు, అనేక త్యాగాలు చేశారు, అనేక ఇబ్బందులు పడ్డారు, పోలీస్ కేసులు ఎదురైనరు. వాళ్ళు ఆ కేసుల కోసం ఇప్పుడు తిరుగుతూనే ఉన్నారు. అదేవిధంగా ఎంపీ వెంకటేష్ గారు వారు సీనియర్ నాయకులు, వారు ఇంకా ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందినవారు. సంజీవ్ ముద్రాజ్ గారు అత్యధికంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఓటర్లు కలిగిన సంజీవ్ ముద్రాజ్ గారు ఆ ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందినవారు. అట్ ద సేమ్ టైం ఎంపీ వెంకటేష్ గారు అదే సామాజిక వర్గానికి చెందినవారు. వారు న్యాయపరంగా యాజ్ అ సీనియర్ అడ్వకేట్గా వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏమైనా ఇబ్బందులు పడ్డప్పుడు న్యాయ సలహాలు అయితేనేమి ఇతరత్ర బెయిల్స్ అక్రమ కేసులప్పుడు గతంలో అక్రమ కేసులప్పుడు బెయిల్స్ ఇప్పించడం ఇలా రకరకాలుగా వారు ప్రయత్నం చేస్తున్నారు. లక్షలాది రూపాయలు పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నారు. వీళ్ళు ఎవరికి టికెట్ రాలేదు. అట్ ద సేమ్ టైం టికెట్ రాకున్నా వాళ్ళు పార్టీని అంటి పెట్టుకునే ఉన్నారు. ఇవాళ కనీసం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 15 నెలలు దాటిపోతున్నా వారికి వీరిద్దరికి ఎలాంటి పోస్ట్ రావడం. అట్ ద సేమ్ టైం ఈ పార్టీలో పనిచేసిన అనేక మంది బీసీలకు ఎలాంటి పోస్టులు రావడం, ఈవెన్ డైరెక్టర్ స్థాయి పోస్టులు కింది స్థాయి కార్యకర్తలకు రావడం లేదు. ఈ టోటల్ పరిణామాలను ఎట్లా విశ్లేషించారు? ఇది పార్టీలో అంతర్గతంగా ఉన్న బీసీలు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని నా ఉద్దేశం. ప్రజా సంఘాల తరఫు నుంచి బీసీ కుల సంఘాల తరఫు నుంచి మేము మాట్లాడడానికి ముందు వరుసలో ఉన్నాము. మేము తప్పించి ఎవరం మాట్లాడాలి. కానీ పార్టీలో ఉన్న బీసీలు ఏం చేస్తున్నాము? పార్టీలలో ఉన్న బీసీ నాయకులు 15 నెలలు దాటిపోతున్నా వారికి వీరిద్దరికి ఎలాంటి పోస్ట్ రావడం. అట్ ద సేమ్ టైం ఈ పార్టీలో పనిచేసిన అనేక మంది బీసీలకు ఎలాంటి పోస్టులు రావడం, ఈవెన్ డైరెక్టర్ స్థాయి పోస్టులు కింది స్థాయి కార్యకర్తలకు రావడం లేదు. ఈ టోటల్ పరిణామాలను ఎట్లా విశ్లేషించారు? ఇది పార్టీలో అంతర్గతంగా ఉన్న బీసీలు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని నా ఉద్దేశం. ప్రజా సంఘాల తరఫు నుంచి బీసీ కుల సంఘాల తరఫు నుంచి మేము మాట్లాడడానికి ముందు వరుసలో ఉన్నాము. మేము తప్పించి ఎవరం మాట్లాడాలి. కానీ పార్టీలో ఉన్న బీసీలు ఏం చేస్తున్నాము? పార్టీలలో ఉన్న బీసీ నాయకులు వాస్తవంగా ఏమంటే సంజీవ్ ముదిరాజు గారు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న చాలా సీనియర్ నాయకుడు. ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా, ఆయన కూడా నాకు వ్యక్తిగతంగా మిత్రుడే. అత్యధిక సామాజిక వర్గానికి రిప్రజెంట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులలో సంజీవ్ ముదిరాజు గారు ఉన్నారు, ఎంపీ వెంకటేష్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా సామాజిక వర్గాలకే కాదు బీసీలకు కూడా దాన్ని న్యాయం చేస్తుంటారు. ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా ఇది చేసినప్పుడు. కానీ వీళ్ళని కూడా విస్మరించడం జరుగుతుంది. ఏం చేస్తారు? బీసీలకు పోస్టులు ఇవ్వకుంటే బీసీలు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. బీసీలు అక్కడ ఉండి కొనిగిపోయి వాళ్ళ వీళ్ళ ముందర మాట్లాడడం తప్పించి మేము ఇది చేస్తున్నాం, వీళ్ళు ఏమి చేయలేరు అనే విషయానికి అధిష్టానాలు వస్తున్నాయి. ఇప్పుడు పార్టీ అధిష్టానాలు మీకు 47% ఇస్తామన్నాం కదా, ఇచ్చేంత వరకు ఓపిక పట్టండి, అంత లోపల మేము అన్ని చేసుకున్నాం. దీనికి సొల్యూషన్ ఈ సొల్యూషన్ ఏం లేదు. పార్టీలో అంతర్గతంగా ఉన్న బీసీలు ఎప్పుడైనా చైతన్యవంతం అయితేనే బీసీలకు ఏదైనా ఒక పోస్ట్ వస్తుంది. పార్టీలో కానీ సమాజంలో కానీ బీసీలు సొంతంగా చైతన్యవంతం కావాల్సిందే. ఇప్పుడు మేము చేస్తున్నది కూడా బీసీలను చైతన్యపరుస్తున్నాం అంతే. ఇప్పుడు బీసీలను అట్లని అగ్రవర్ణాలను తిట్టడం లేదు. మేము బీసీలే కావాలి. ఈ బీసీలు చైతన్యం అయితేనే వీళ్ళ హక్కుల కోసం వీళ్ళు డిమాండ్ చేయగలరు. కాంగ్రెస్ పార్టీలో చాలా సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్న నేను ఇంతకుముందు ఉన్నప్పుడు నాకు ఆ పార్టీ విధి విధానాలని నాకు తెలుసు, పార్టీ ఏం చేస్తుంది అనే విషయం కూడా నాకు తెలుసు. కాబట్టి పార్టీలో అంతర్గతంగా ఉన్న బీసీలు ఫస్ట్ బయటికి రావాలి. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడాలి, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు డిమాండ్ చేయాలి. అప్పుడు మాలాంటి బీసీ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ వాళ్ళకి వెన్నంటి ఉండడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం.
ఇది లక్ష్మీకాంత్ గారు ఒక ఒపీనియన్. వారు బీసీ సంఘాల్లో మరి కాంగ్రెస్ పార్టీ అసోసియేట్గా చాలా సంవత్సరాలు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరమని, పార్టీని అంటిపెట్టుకుని ఏళ్ల తరబడిగా పనిచేస్తూ అనేక కష్ట నష్టాలకు కోర్చిన అనేక మంది బీసీ నాయకులు, సంజీవ్ ముదిరాజ్ కానీ, ఎన్పి వెంకటేష్ గారు, ఇలా చాలామంది నాయకులకు పార్టీ ఇంతవరకు న్యాయం చేయకపోవడం అత్యంత విషాదకరం, అత్యంత బాధాకరం అని వారు చెప్తూనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఇప్పటికైనా మేల్కోవాలి. కాంగ్రెస్ పార్టీ చెప్తున్న సూత్రాలను ఇంప్లిమెంట్ చేయమని, రాహుల్ గాంధీ చెప్తున్న సూత్రాన్ని కింది స్థాయిలో ఇంప్లిమెంట్ చేయమని పార్టీలో వీళ్ళంతా దాన్ని ప్రశ్నించాలన్న వాదన వారు వినిపిస్తున్నారు. వాళ్ళంతా కలిసి వస్తే బీసీ సంఘాల నేతగా తాను కూడా వారితో పాటు మమేకమై ఈ సమస్యను అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని వారు చెప్తున్నారు. ఇదే వారి యొక్క ఒపీనియన్.